హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ స్పైసీ బిర్యానీ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోకుండా అంత బాగుంటుంది మన మష్రూమ్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మధ్యలో చెప్తూ ఉంటాను. ఆ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ మష్రూమ్ బిర్యానీ చేసుకోవటం కోసం ముందుగా మనం మష్రూమ్స్‌ని తీసుకోవాలి. ఈ మష్రూమ్స్ అనేది ప్రతి ఒక్క సూపర్ మార్కెట్‌లో ఈజీగా దొరుకుతాయి. ఈ మష్రూమ్స్ తీసుకున్న తర్వాత వీటిపై ఉన్న మట్టి అంతా పోయేలాగా ఒకటికి 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేస్తే ఈ మట్టి అనేది పోదు. కాబట్టి ఈ మష్రూమ్ పైన ఉన్న లేయర్ అంతా కూడా పీల్ ఆఫ్ చేయాలి. ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలోనే మష్రూమ్స్ మునిగే వరకు వాటర్‌ని యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఈ వాటర్‌లో డిప్ చేయండి. ఇలా వాటర్‌లో వేయటం వల్ల మష్రూమ్స్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా బ్లాక్ షేడ్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ వాటర్‌లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ మష్రూమ్ బిర్యానీ చేసుకోవాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్. రైస్ అనేది నార్మల్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు, బాస్మతి రైస్‌తో అయినా చేసుకోవచ్చు. నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. సుమారుగా ఒక పావు కిలో ఉంటాయి. ఇలా బాస్మతి రైస్ అంతా తీసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ పోసి 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కొంతమంది ఇలా వాష్ చేసే టైంలో రైస్‌ని పట్టుకొని గట్టిగా పిసుకుతూ ఉంటారు. అలా చేసినట్టయితే రైస్ విరిగిపోతుంది. రైస్ కూడా ఉడికిన తర్వాత బాస్మతి అయినా నార్మల్ రైస్ లాగే ఉంటుంది. కాబట్టి రైస్‌ని సాఫ్ట్‌గా కలుపుకుంటూ వాష్ చేయండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్‌ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టండి. ఇలా నానబెట్టడం వల్ల రైస్ అనేది మంచిగా ఒదుగవుతుంది. రైస్ ఉడికిన తర్వాత పొడుగ్గా వస్తుంది. అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఈ రైస్ నానేలోపు వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే మష్రూమ్స్‌ని కూడా ఇలా కట్ చేసుకోండి. మష్రూమ్స్ ఎప్పుడైనా సరే కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. ఎందుకంటే ఉడికిన తర్వాత చిన్నగా అవుతాయి కాబట్టి ఇలా ఈ సైజులో కట్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా ఒక పక్కన ఉంచుకోండి. మష్రూమ్స్ అనేది మీరు బటన్ మష్రూమ్స్ అయినా తీసుకోండి, నాటు మష్రూమ్స్ అయినా తీసుకోండి. ఏ మష్రూమ్స్ తీసుకున్నా సరే వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు వాష్ చేసుకోవాలి. అదే మీరు సూపర్ మార్కెట్‌లో తీసుకున్నట్టయితే ఎక్స్‌పైరీ డేట్ చూసి మరీ తీసుకోవాలి. లేదంటే ఇవి పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకొని తీసుకోండి. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మసాలా స్పైసెస్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోండి. బిర్యానీ చేసుకోవాలంటే ఇలా పెద్దగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇలా తీసుకున్న ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోండి. జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఇలైచి, షాజీరా, చెక్క ఇలా ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లైట్‌గా వేయించుకోండి. ఇందులోనే బిర్యానీ ఆకు, అలాగే రాతి పువ్వును కూడా యాడ్ చేసుకోండి. ఇవి టేస్ట్ చాలా బావుంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకోండి. ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించండి. ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. ఇలా ఇవి వేయించుకునే టైంలో స్టవ్‌ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లోనే ఉంచి వేయించుకోండి. ఆనియన్స్ అన్నీ ఇలా లైట్‌గా ఉడికిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా కనీసం 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా అన్నీ ఇందులో వేసుకోండి. ఈ టొమాటో ముక్కలు అన్నీ కూడా చాలా సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించండి. ఇలా టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. టమాటో ఉడకడానికి కనీసం 1 నిమిషం టైం పడుతుంది. టొమాటో అంతా బాగా సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించండి.
ఈ మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా రావాలంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్‌ని వేయండి. ఈ పెప్పర్ పౌడర్ వేయటం వల్ల మష్రూమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంకొక ఐటెమ్ ఉంది. తోక మిరియాలు. ఇవి కూడా వేయండి. ఇవి కూడా వేయటం వల్ల మష్రూమ్ బిర్యానీకి చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. రుచి కూడా చాలా బావుంటుంది. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు ఉడికించండి. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టొమాటో అంతా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇందులో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వెయ్యండి. ఎప్పుడైనా సరే బిర్యానీలో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బావుంటుంది. కాబట్టి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఈ మష్రూమ్స్ అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇలా ఈ మష్రూమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మసాలా కానీ, కారం కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మీకు కారం ఎక్కువగా కావాలి అనుకునేవారు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కారం సరిపోతుంది. మసాలాలు అంటే బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి మసాలా కూడా సరిపోతుంది. ఎక్కువగా తినేవారుంటే గరం మసాలా కానీ ఏదైనా మసాలాలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఒక నిమిషం పాటు మష్రూమ్ అంతా కూడా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇందులోనే రైస్ ఎంత తీసుకుంటారో దానికి తగినట్టుగా వాటర్‌ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. రైస్ ఒక కప్పు తీసుకున్నట్టయితే వాటర్ 1:15 తీసుకోవాలి. అది బాస్మతి రైస్‌కి. నార్మల్ రైస్ వేసుకున్నట్టయితే ఒక కప్పు రైస్‌కి 1:30 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇది పక్కా మెజర్‌మెంట్. ఇలా మీరు వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే సెపరేట్‌గా వాటర్ ఎక్స్‌ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పక్కా మెజర్‌మెంట్. ఇలా చేసుకున్నట్టయితే బిర్యానీ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో వేసుకోండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత మష్రూమ్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రైస్‌లో మష్రూమ్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. ఇలా నెయ్యి వేయటం వల్ల రైస్ ఉడికేటప్పుడు అతుక్కోకుండా విడివిడిగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే ఏదైనా ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని పాన్ పైన ఒక మూత పెట్టండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత చూడండి రైస్ అంతా కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి గంటె పెట్టి కలుపుకోండి. ఇలా గంటె పెట్టి కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి రైస్ ఎలా వచ్చిందో. చూడండి రైస్ ఎంత చక్కగా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి. మష్రూమ్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా మిక్స్ అవుతాయి. మీరు ఎక్కువ సార్లు గరిటె పెట్టి కలిపారంటే రైస్ అంతా మెత్తబడుతుంది, రైస్ విరిగిపోతుంది. కాబట్టి లైట్‌గా ఒక్కసారే మిక్స్ చేయండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఫైనల్‌గా రెడీ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేయండి. ఇంతేనండి. మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. థాంక్ యూ.